విడిపోయిన కొత్త ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విశాఖపట్నం పెద్ద నగరం. విశాఖపట్నంలో ఐటీ పరిశ్రమని అభివృద్ధి చేయాలని ఎంత కోరుకున్నా, దీన్ని ఐటీ హబ్గా తయారు చేయాలని ఎన్ని ప్రణాళికలు వేసినా అనుకున్న స్థాయిలో ఇది ముందుకు వెళ్ళలేదు. సమైక్య ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి గత సంవత్సరం 64,000 కోట్ల సాఫ్ట్వేర్ ఉత్పత్తుల ఎగుమతులు జరిగితే అందులో 62,000 కోట్లకు పైబడి హైదరాబాదు నుంచే జరిగాయి. విశాఖపట్నం నుంచి 1,450 కోట్లు మాత్రమే జరిగింది. విజయవాడ నుంచి 100 కోట్లు, కాకినాడ నుంచి 50 తప్పితే, తిరుపతి నుంచి కొద్దిగా తప్పితే ఆంధ్రప్రదేశ్లో ఈ ఐటీ పరిశ్రమ సాఫ్ట్వేర్ ఎగుమతులు చాలా తక్కువ స్థాయిలో ఉన్నాయి. మనం ఎంతో కాలంగా విశాఖపట్నాన్ని ఐటీ హబ్గా తయారు చేయాలని, ఐటీ పరిశ్రమను ప్రోత్సహించాలని, అభివృద్ధి చేయాలని అనుకుంటున్నప్పుడు కూడా దీనికి ఎంతో శ్రమ పడాల్సిన అవసరం ఉంది. ఈరోజు ఐటీ ఎస్ఈజెడ్ ఋషికొండలో విశాఖపట్నంలో ఉన్న ఐటీ పరిశ్రమ యజమానులందరినీ కూడా ఆహ్వానించి విశాఖపట్నంలో రాబోయే 2 సంవత్సరాల్లో ఇవాళ ఉన్నటువంటి 1,450 కోట్ల రూపాయల సాఫ్ట్వేర్ ఎగుమతులను 10,000 కోట్ల రూపాయలకు పెంచాలంటే, రానున్న 5 ఏళ్లలో 20,000 కోట్ల పైగా పెంచాలంటే రాష్ట్ర ప్రభుత్వం ఏం చేయాలి, కేంద్ర ప్రభుత్వం ఏం చేయాలి, పరిశ్రమ విశాఖపట్నంలో ముందుకెళ్ళడానికి అవరోధాలు ఏమున్నాయి, వాటికి పరిష్కార మార్గాలు ఏమిటి, ఈ విషయాలన్నింటినీ కూడా ఐటీ పరిశ్రమలతో వారి యాజమాన్యంతో చర్చించి ముందుకెళ్లాలనే ఆలోచనతో ఈరోజు ఈ సమావేశం పెట్టడం జరిగింది. ఈ సమావేశంలో ప్రధానంగా వచ్చినటువంటి సూచనలు, విశాఖపట్నం లాంటి ప్రాంతంలో పరిశ్రమలు స్థాపించమని, ఇతర దేశాలలో ఉన్న ఐటీ కంపెనీలను, అక్కడున్న ప్రవాసాంధ్రులు నిర్వహిస్తున్న ఐటీ కంపెనీలను ఈ ప్రాంతానికి ఆహ్వానించడానికి ప్రయత్నం జరగాలి. సింగపూర్లో ఉన్న 14 కంపెనీలు విశాఖపట్నంలో ఐటీ పరిశ్రమ స్థాపించడానికి ఉత్సాహాన్ని చూపుతున్నాయి.